ఇంటికొచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు, విద్య నేర్పు గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసంలో 20వ రోజు అమ్మవారికి అయితే మేము ప్రసాదంగా కిచిడి చేసి పెట్టామన్నమాట. చాలా ఇష్టమైన ప్రసాదం లక్ష్మీ నరసింహస్వామి వారికి, అమ్మవారికి. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మేమైతే 2 గ్లాసులు బియ్యం తీసుకొని సగం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు రైస్ని ఇంకా పెసరపప్పుని కొద్దిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ముందే కడగకూడదు గైస్, రైస్ని వేయించుకున్న తర్వాత ఒక్కసారి కడగాలి అంతే. వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది కిచిడి అనేది. సో ఇలా ఒక 3 to 4 minutes వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే కుక్కర్లో వేసుకొని ఒక్కసారి నీట్గా కడిగేసుకొని ఒక్క గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి గైస్. ఎందుకంటే పెసరపప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ బియ్యం ఉడుకుతాయి కానీ పప్పు ఉడకదు. మీరు డైలీ నార్మల్ రైస్కి ఎంత పోసుకుంటారో దానికి 1 గ్లాస్ ఎక్కువ పోసుకొని అందులోనే ఒక 2 టీ స్పూన్లతో నెయ్యి వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు ఆ నెయ్యి స్మెల్, ఆ వేయించిన స్మెల్ మంచిగా వస్తుంది కిచిడి తింటుండే మాత్రం. ఇలా వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. 2 to 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కిచిడి ఎప్పుడైనా పొడి పొడిగా కంటే మెత్తగా ఉంటేనే బాగుంటుంది గైస్ టేస్ట్. సో నీళ్ళు ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. ఇలా 2 to 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్ చల్లగా అయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి లేదా ప్లేట్లో పెట్టుకొని పైన నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్ ప్రసాదం అయితే. మేమైతే ఈరోజు అమ్మవారికి ఇదే ప్రసాదంగా పెట్టాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకొక మంచి ప్రసాదంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.